శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పర్యటించారు. తాడిమర్రి మండలంలో గత 2 ఏళ్లుగా నీరు లేక ఎండిపోయిన పీఏబీఆర్ కుడి కాలువ గట్టుపై పర్యటించిన ఆయన కాలువలు, పంటలను పరిశీలించారు. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఏబీఆర్ కుడి కాలువపై మేడిమేకలపల్లి నుంచి మన్నీల వరకు ఉన్న 24 చెరువులను నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు పోరాటం చేస్తామని హెచ్చరించారు. రైతులు ఒక పక్క వ్యవసాయానికి నీరు లేక ఇబ్బందులు పడుతున్నారని, మరోపక్క గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేతిరెడ్డి. సో ఖచ్చితంగా ఈ అన్ని చెరువులు కూడా 24 చెరువులు కూడా నింపాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఖచ్చితంగా ఎందుకు అంటే లాస్ట్ టైం ఊరికి గుంతలు నింపేది, ఊరికి 10 రోజులు నీళ్ళు వచ్చేది, మమ అనిపించడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అంతా ఎట్లా తయారవుతుందంటే పీపీపీ మోడ్లో జరుగుతుంది అనమాట. ఆయన ఎక్కడో ఉంటాడు, అదేదో సినిమాల్లో ఉంటే వామ మెరుపుతీగ అన్నట్టు నెలకు ఒకసారి 2 రోజులు వస్తారు. ఇక్కడ వాళ్ళ అటెండర్లు పిఏలు ఏదో చూసుకుంటా అంటారు, వాళ్ళకు తెలియదు, ఈ అవగాహన లేదు. కాబట్టి మంచో చెడో నువ్వు గెలిచావు, ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఎలా ఏం జరుగుతుందో తెలియదు, ఉన్నదాన్లను నాశనం చేయొద్దండి, రైతాంగాలను నాశనం చేయొద్దండి అని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి చోట ఇంకా 2 years నుంచి వాటర్ రాలేదంటే అర్థం చేసుకోండి రాయలసీమ ప్రాంతంలో.